హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మనము వాయనాడ్లో సెకండ్ డే చంబ్రా పీక్ మీద వెళ్తున్నాము. ఇక్కడ మనం ట్రెక్కింగ్ కోసం వచ్చాము ఇక్కడ. సో ఇది మార్నింగ్ మనం ఇక్కడ పాసెస్ తీసుకోవాలా. 5 o'clock అలా మన రూమ్ దగ్గర బయలుదేరి 5:30 5:40 కల్లా ఇక్కడికి వచ్చేసాము. సో ఇది చూస్తున్నారు కదా మీరు, అసలు ఇది ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్. అక్కడ మనం టికెట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఒక చెక్ పాయింట్ ఉంటుంది. ఆ చెక్ పాయింట్ దగ్గర ఎంట్రీ అయ్యాము. నెక్స్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళి చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ 2.5 kilometers నడవాలి. మళ్ళీ రిటర్న్ సేమ్ ఇదే దారిలో మళ్ళీ 2.5 kilometers నడుచుకుంటూ రావాలి. టోటల్ 5 kilometers మనము ట్రావెల్ చేయబోతున్నాం ఇక్కడ నుంచి. మార్నింగ్ ట్రెక్కింగ్ మనకు మంచు ఉంది కానీ ఎక్కువ అంత చలేం లేదు. ఇది ఇక్కడ స్టార్టింగ్ పాయింటే ఇలా ఉంది. ఎంత దూరం వెళ్ళాలని మనకైతే అర్థం కావట్లేదు. చాలా దూరం, చాలా బాగుంటుంది అని చెప్పేసారు. నేను కొన్ని ఫొటోస్ చూసాను. మంచు అన్నిట్లో మధ్యలో ఉంటాం మనము. పైన వచ్చేసరికి మనకు ఒక హార్ట్ షేప్లో ఉన్న ఒక లేక్ ఉంటుందంట. సో అది మన ఎండ్ పాయింట్ అంట. చూడొచ్చు పోయా, చాలా స్లోప్ ఉంది. 400 meters నడిచాను ఇప్పటివరకు. చచ్చిపోయింది, అయిపోయింది తర్వాత. అయ్యో ఇది కొండ. ఎంత స్లోప్ ఉందో చూడండి. అసలు ఇక్కడ వర్షాకాలము అసలు అలో ఉండదంట. ఇటు సైడ్ ఎక్కడన్నా హౌసెస్ ఉన్నా ఇక్కడ అలో ఉండదంట. మొత్తం వెకేట్ చేయిచ్చేస్తారంట. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మట్టి ఉన్న సర్ఫేస్ అంతా ఎగిరిపోయింది. ఓన్లీ డైరెక్ట్ రూట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వాటర్ రైనీ సీజన్లో టూ మచ్ వాటర్ వస్తుంది. సో ఆ వాటర్లో కొట్టుకెళ్ళిపోయినట్టుంది ఈ సర్ఫేస్ మొత్తం, శాండ్ లేయర్ అంతా. అయ్యా ఈ కొండలు చాలా కష్టం నడవడానికి. అసలు ఎంత స్లోప్ ఉందంటే లైక్ ఇక్కడెక్కడో వ్యూ పాయింట్ వచ్చినట్టుంది, అందరూ అరుస్తున్నారు. సో మనం ఆల్మోస్ట్ ఎక్కాము. ఒక 500 meters to 600 meters వరకు నడిచాము. ఏ గుట్లో నుంచి ఏ పాము వస్తుందో అర్థం కావట్లేదు. तो आगे आ गया. యాక్చువల్లీ గోప్రో పోయింది. గోప్రో ఆయన తీసేసుకున్నాడు ఆడ. యాక్చువల్లీ నేను మామూలు వీడియో కెమెరాకి 300 పే చేయాలంట. సో అక్కడ నేను ఇది యాక్షన్ కెమెరానే కదా, దీనికి ఏమి ఉండదులే అని చెప్పేసి గమ్మునే పెట్టుకొని ఉన్నాను. అది యూజ్ చేయలేదు. కొద్ది దూరం మాత్రం యూజ్ చేశాను. ఒక 100 meters యూజ్ చేశాను. అతను సడన్గా అక్కడ చెక్ పోస్ట్ దగ్గర అడిగి తీసేసుకున్నారు. సో నేను పే చేస్తాను ఫోన్. సో ఇక్కడ నుంచి మొత్తం ఐఫోన్ నుంచే రికార్డ్ చేస్తున్నా. గోప్రో అయితే అతను తీసేసుకున్నాడు. యాక్చువల్లీ చెప్తారంటే కొంచెం స్టెబిలైజేషన్ కోసం తప్పించి చెప్పాలంటే ఐఫోన్ నుంచి క్లారిటీ ఎక్కువ వస్తుంది. ఇది కొంచెం పైకి వెళ్ళాము, కొంచెం ముందుకు వెళ్తే ఆ వ్యూ పాయింట్ వస్తుంది. అంటే ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో ఆ వ్యూ చూపిస్తుంది. ఇది పోతుంటే వస్తూనే ఉంది. ఒక 800 meters ఎక్కి ఉండొచ్చు ఇప్పుడు వరకు. ఇంకా 1 kilometer కంప్లీట్ కాలేదు. ఈ కొండ దాటి ఈ కొండ మనకు కనపడుతుంది కదా, ఆ కొండ ఇంకా దాటాలంట. ఇప్పుడు మనం వచ్చిన దానికి డబుల్ ఉంది. ఇంకా కారిపోతుంది అనమాట. కెమెరాకి అమౌంట్ పే చేయదా, తీసేసుకున్నారు. ఎక్కేటప్పటికి ఇప్పుడు కొంచెం పర్లేదు. చూసారు కదా, మనం ఆల్మోస్ట్ చాలా పైకి వచ్చాము.
ఇంకా వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు మనం ఎక్కిన దానికంటే డబల్ ఎక్కాలి. ఇంకా పైకి వెళ్తే అసలు ఆల్మోస్ట్ ఇక్కడే మంచిగా మంచుతో మనకు కనపడట్లేదు ఏమి. ఇంకా పైకి వెళ్తే ఇంకేమి అంటే మొత్తం మంచుతో ఒక గ్రేట్ వ్యూ ఉంటుందని చెప్పారు. రియల్లీ ఫస్ట్ టైం ఇలాగ ట్రెక్కింగ్ రావడము చాలా బాగుంది. అసలు ఇంత చిన్న చిన్న కొండలు ఎక్కి కూర్చొని ఇంతకుముందు చిన్నప్పుడు మా అన్న అంతా పోయేసి ఆవులు దొరుకున్నప్పుడు లైక్ పైన కూర్చునేటోళ్ళం అనమాట. సో ఇంత పెద్ద కొండ అయితే ఎప్పుడు ఎక్కలేదు. చూడండి యాక్చువల్లీ అక్కడ వైట్ కలర్ ఉంది కదా, అక్కడ స్టార్ట్ అయ్యాము. ఎక్కడ చెక్ పాయింట్ అక్కడ. అయ్యో చెప్పులు పోతున్నాయి. అసలు షూలు తెచ్చుకోవాలి నేను వచ్చేటప్పుడు. షూ కంటే చెప్పులే కంఫర్టబుల్గా ఉన్నాయి. చెప్పాలంటే షూ వేసుకున్న స్కిడ్ అయ్యేటప్పుడు కొంచెం నాకు కొంచెం ఒకరికి అలా ఉంటుంది. బట్ నాకు చెప్పులు వేసుకుంటే కొంచెం కంఫర్టబుల్. జాగ్రత్తగా అడుగులో అడిగే గాలి సౌండ్ తినండి. ఇప్పుడు ఒక 5 minutes ఆగాము. ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. 1 kilometer అయితే కంప్లీట్ అయ్యాము. 1.5 కూడా కాదు, 1.5 దగ్గర కంప్లీట్ చేసాము. ఇంకొంచెం స్పీడ్గా నడుస్తున్నాం. సో వ్యూ పాయింట్స్ వచ్చిన ప్రతి చోట మనం ఒక చూస్తున్నారు కదా, ఇంకా ఆల్మోస్ట్ కొండ పైకి వచ్చేసాం మనము. మనం మార్నింగ్ స్టార్ట్ అయింది వచ్చేసి 6 o'clock స్టార్ట్ అయ్యాము అనుకుంటాం. రూమ్ దగ్గర వచ్చి 5 o'clock స్టార్ట్ అయ్యాము. అదే టికెట్స్ తీసుకోవడం దగ్గర ఒక 5:30కి రీచ్ అయ్యి 1/2 hour దాకా మనం గ్రూప్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. 2000 rupees ఎంతో ఉంటుంది. 5 members కలిపి గ్రూప్ 5000, గ్రూప్కి 2000 ఉంటుంది. మనం దాన్ని షేర్ చేసుకొని పర్ హెడ్ ఎంత వస్తుందో అంత పే చేసుకోవాలి. 350 సంథింగ్ అలా వస్తుంది. ఇప్పుడు వరకు ఎక్కింది జస్ట్ ఆ ట్రైలర్ అంట, సినిమా ఉందంట. బాగుంది. ఇంకా జస్ట్ 100 meters అంట పైకి. టోటల్ ఇది వచ్చేసి 2.5 kilometer అంట. మళ్ళీ వెళ్ళడానికి 2.5 వస్తుంది కదా. సో 5 అనుకోవచ్చు ఇంకా నేను ట్రావెల్ చేయాల్సింది. సో ఈ కంప్లీట్ లోయ ఉంది, అంతా ఫాగ్ ఉంది. అసలు ఆడ పెద్ద కొండ కనపడట్లేదు. సో అక్కడ వెళ్ళి ఆల్రెడీ ఫొటోస్ దిగుతున్నారు. అర్జున్ ఈ వాయనాడుకి వచ్చి ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి 100% మార్నింగ్ 5 o'clock రూమ్ దగ్గర స్టార్ట్ అయ్యి 5:30 కల్లా రీచ్ అవుతారు. 6 o'clock కల్లా మేము అన్ని చెక్ పాయింట్స్ పాస్ అయ్యి ఎంటర్ అవుతాము. ఆ టైంలో వెళ్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేట్గా ఒక 9 o'clock వెళ్దాం, 10 o'clock వెళ్దాం అంటే ఇంక వెళ్ళి ఎండలో వెళ్తారు. అంత వర్త్ కాదు అది. జస్ట్ ఇంకొక 50 meters ఉంటుంది. తర్వాత కంప్లీట్
వ్యూ ఉంటుంది, బట్ ఎడ్జ్ టు ఎడ్జ్ మాత్రం కవర్ చేయదు. స్టార్టింగ్ ఇక్కడ చాలా కసి వచ్చింది కదా, ఇప్పుడు తగ్గింది అసలు చాలా వరకు. జస్ట్ ఒక్కసారి వాటర్ తాగాము, మిగతా లాగిచ్చేసాను. డెఫినెట్గా ట్రెక్కింగ్ అనేది మార్నింగ్ మాత్రమే ప్లాన్ చేసుకోండి. 5 o'clock బయలుదేరండి. జస్ట్ కొన్ని చోట్ల మాత్రమే ఎక్కువ స్లోప్ ఉంటుంది, ఎక్కువ రాళ్ళు ఉండడం వల్ల కనీసం స్టెప్ పెట్టడానికి లేదు కాబట్టి ఎక్కాల్సి వస్తుంది. మిగతా అన్ని చోట్ల కొంచెం స్లోప్ ఉన్నా లాగి నడిచేయచ్చు, బట్ కొన్ని చోట్ల ఎక్కాల్సి ఉంటుంది. బట్ చూస్తున్నారు కదా మొత్తం అసలు గుండలే ఉంటాయి. ఇక్కడ వాయనాడ్లో ఫేమస్ 50 మీటర్స్ అనుకున్నా, పొంగ వస్తూనే ఉంది. యాక్చువల్లీ టాప్ చేరుకున్నాము. దీన్నే హార్ట్ షేప్ లేక్ అంటారు అనమాట. ఇక్కడ ఫేమస్ అనమాట. ఈ హార్ట్ షేప్ లేకుని చూడడానికి మనం ట్రెక్కింగ్ చేసేంత పైకి రావాల్సి ఉంటుంది. దాంతోపాటు వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి చూసారు కదా, టర్న్ ఉంది. మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేసాము. టైం వచ్చేసి 10:40. చూస్తే ఇది వచ్చి హార్ట్. ఇదే ఇంత పెద్ద హిల్ మీద ఒక చిన్న లేక్. ఎలా ఉంది పొలం? ఇంత పైన ఇలా హార్ట్ కనపడట్లేదు. అయితే చాలా ఎక్కువ ఉంది, అది పుల్ చేస్తున్నట్టుంది. అది చూడండి ఎంత కిందకు ఉంది. కంప్లీట్ ఇంకా ఆకాశం పైకి వచ్చేసినట్టుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇందాక టాప్ వ్యూలో ఒక 1 hour దాకా స్టే చేసాము. అక్కడే కూర్చొని ఉన్నాము. క్లైమేట్ చాలా బాగుండేది, ఫ్రెష్ ఎయిర్, వ్యూ బాగుంది. అక్కడ 1 hour దాకా కూర్చొని ఉండిపోతుంది. సో ఇంకా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలి కాబట్టి రిటర్న్ అవుతున్నాం, స్టార్ట్ అయ్యాము. ఇది కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ కిందకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఇంకొక 2 hours పడుతుంది. ఇది ఫైనల్ లేక్. వ్యూ వచ్చి ఇది మనం లేక్ పైన చూసాము, అటు సైడ్ నుంచి చూసాము. లేక్ లేక్ లైక్ వ్యూ. ఓకే, ఎలా ఎక్కడం కంటే దిగడమే కష్టం ఉంది భయ్యా అసలు. అమ్మా బాబోయ్, పడితే దొల్లుకుంటే కిందకి వెళ్ళిపోవడమే డైరెక్ట్, లేదంటే పైకి వెళ్ళిపోవడమే.
చాలా సేఫ్గా చేసుకోవాలి. అయ్యో ఇంకా అక్కడెక్కడికో వెళ్ళాలి. ఇంకా మన రక్తం బాబోయ్ సారీ పడితే చేయి జారిపోతుంది. అయ్యా దిగుతుంటే స్కిడ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఎక్కేటప్పుడు కొంచెం గ్రిప్ ఉన్నది మనకు, దిగుతుంటే అసలు జారిపోతాను, స్కిడ్ అయిపోతుంది, పడిపోతున్నాము. ఎక్కడం కంటే దిగడమే చాలా కష్టం ఉంది. ఊరుకుంటే స్కిడ్ అయిపోతుంది. అసలు ఎక్కేటప్పుడు కనీసం గ్రిప్ ఉన్నింది. అరే ఏం తింటున్నావురా? ఓకే ఇప్పుడే ఇందాక కెమెరా తీసుకున్నాము, గోప్రోది తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాము. ఇందాక యాక్చువల్లీ గోప్రో ఎందుకు తీసుకున్నారంటే నేను దానికి ఎంత 300 500 పే చేయాలంట. నేను అసలు యూజ్ చేయకూడదు, మొత్తం ఐఫోన్ చెప్పేసి నేను పే చేయలేదు. సో ఎట్లా ఎవరు లేరు కదా, ఒక 1 minute ట్రై చేద్దాం, క్లారిటీ టెస్ట్ చేద్దామని తీసాను. కూర్చోన్నాడు, పట్టేసుకున్నాడు, తీసేసుకున్నాడు, చేశాడు కూడా. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఈ ట్రెక్కింగ్ ఎక్కడం కంటే దిగడం కష్టము. సో ఫైనల్గా మేడ్ ఇట్, వెళ్ళిపోతున్నాం. అయినా మన సినిమాలో చూసిన కేరళ కుట్టిలు బాగుంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఇక్కడ 3 days అయింది వచ్చి, ఒక కేరళ అమ్మాయి కూడా బాగాలేదు. అదనమాట మ్యాటరు. సో ఇవన్నీ టీ ఎస్టేట్స్ కదా, ఇవన్నీ టీ ఎస్టేట్స్ ఏకంగా వస్తాయి. ఈ లాస్ట్ ప్లేస్, దీనిపైన చాలా ప్లేస్ ఇంకా మనం వెళ్ళిన దాంట్లో అక్కడక్కడ టీ ఎస్టేట్స్ లేవు, ఇక్కడ మాత్రమే టీ ఎస్టేట్స్ ఉన్నాయి. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా టీ ఎస్టేట్, అంతా టీ ఎస్టేట్స్. మొత్తానికి వాయనాడులో ట్రెక్కింగ్ జరిగిపోయింది. సో ఫైనల్లీ నెక్స్ట్ గేమ్స్ ఉంటాయి, లైక్ జిప్పింగ్, రైడింగ్స్ ఇలాంటివి ఉంటాయి, ఫన్ గేమ్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. మీకు తెలిసినట్టే కేరళలో ఈ ఊటీలో ఇలాంటి టీ ఎస్టేట్స్ ఫేమస్. సో చూస్తున్నారు టీ కటింగ్ జరుగుతుంది అక్కడ. సో మార్నింగ్ స్టార్ట్ చేసి ఈ ప్లేస్ కంప్లీట్ చేసాము, ట్రెక్కింగ్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు టిఫిన్ తినేసి నెక్స్ట్ ప్లేస్ వెళ్దాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బాయ్ గాయ్స్.